మీరు పని చేయట్లేదు. సో నిన్న ఆ నలుగురు ఎంపీలనే కాదు 8 మంది ఎంపీలను కూడా ఏకారు. మీరు పని చేయట్లేదు. తెలంగాణ బీజేపీ నేతలపై మోదీ ఆగ్రహం. ఇద్దరు కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఘోరంగా ఉన్నది. ముఠా తగాదాలు పెరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఛాన్సు చేజార్చుకున్నాం. మన సోషల్ మీడియా కంటే అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా బలంగా ఉన్నది. కనీసం ఆయనను చూసైనా నేర్చుకోండి. తెలంగాణ బీజేపీ ఎంపీలకు మోదీ క్లాస్. పార్టీ బలంగా లేకపోవడంపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులపై ప్రధాని ధ్వజం. సో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పింది తెలంగాణలో బీజేపీ గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. బీజేపీకి 8 మంది ఎంపీలుండి 8 మంది ఎమ్మెల్యేలుండి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి రాలేదు వీళ్ళు. 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు. పంచాయతీ ఎన్నికల్లోనన్నా వీళ్ళు హవా కొనసాగిస్తారా? పంచాయతీ ఎన్నికల్లోనన్నా వీళ్ళ యొక్క ఏమన్నా వాళ్ళు ప్రాతినిధ్యం వహించిన చోటైనా ఆ నియోజకవర్గంలోనైనా బీజేపీ యొక్క ఆధిక్యతను సాధిస్తారా అని చూస్తే అది జరగలేదు. సరే, ఈ ఎన్నికల్లో విజయం సాధించడం మా వల్ల కాదు, కనీసం ప్రభుత్వాన్నన్నా ప్రశ్నిద్దాము, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపెడదాము, ప్రజలకు ఇబ్బంది కలిగించే విషయాల్లో మనం నిలదీద్దాము అని అదేమన్నా చేశారంటే అది జరగట్లేదు. యూరియా రాకపోయినా ప్రభుత్వాన్ని నిందించింది లేదు. రైతులకు సన్నవడ్లకు బోనస్ రాకపోయినా నిందించింది లేదు. విద్యార్థులకు ఫీజు బకాయిలు రాకపోయినా నిందించింది లేదు. పెన్షనర్లకు బకాయిలు రాకపోయినా నిందించింది లేదు. వీళ్ళు ఎంతసేపటికి ఒక ప్రభుత్వం కేంద్రంలో ప్రభుత్వంలో ఉండి రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న దాన్ని ప్రతిపక్షంగా చూసి వాళ్ళని టార్గెట్ చేయాల్సింది పోయి బీఆర్ఎస్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. సో బీఆర్ఎస్ని టార్గెట్ చేసుకుంటా కాంగ్రెస్ తోటి వాళ్ళు కలిసి నడవడం అనేది ఇప్పుడు బీజేపీ అధిష్టానం దృష్టికి వెళ్ళింది. దాని మీద తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు. సో అందుకని ఇంకా ఇక్కడ విచిత్రమైంది ఏంటంటే వీళ్లకు ఆగర్భ శత్రువు ఒక జాతి వైరం ఉన్నది ఎవరితోటి అంటే ఎంఐఎం తోటి. హిందుత్వము వర్సెస్ ముస్లింలు. బీజేపీ హిందుత్వ ఎజెండా కలిగి ఉండి ఈరోజు ఓవైసీని పొగుడుతున్నారు అని అంటే కనీసం అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియాలో ఉన్నంత యాక్టివ్గా లేరు. అసదుద్దీన్ ఓవైసీ ఓవరాల్గా యాక్టివ్గా ఉన్నారు. ఆయన చేసిన పని కూడా మీరు చేయలేకపోతున్నారు అని ఏకంగా నరేంద్ర మోడీ ఈరోజు అసదుద్దీన్ ఓవైసీకి కితాబునివ్వడము అనేది పొద్దున లేస్తే అసదుద్దీన్ని తిట్టే బీజేపీ నేతలు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలని ఇప్పుడు వాళ్ళు తేల్చుకోవాలి. బండి సంజయ్ పొద్దున లేసి హిందుత్వం గురించి మాట్లాడితే బండి సంజయ్కి ఏది మోడీ కోసం నేను రక్తాలు ఇస్తాను అని బండి సంజయ్ చెప్తుంటే ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నంత యాక్టివ్ కూడా మీ 8 మంది ఎంపీలు లేరు అని ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా చెప్పడము పార్లమెంటు సమావేశాల సందర్భంగా. ఇప్పుడు ఈ ఎంపీలు వీడికి వచ్చి ఎవరికి ముఖం చూపెట్టుకుంటారు? రేపు ఆయన ఉన్నంత యాక్టివ్గా మీరు లేరు అని అంటే రేపు ఎవడన్నా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు? అది మళ్ళీ ఎవరో అన్నది కాదు, డైరెక్ట్గా ప్రధానమంత్రి అన్నది. ఇంకా పత్రికలు తప్పుదారి పట్టించినాయని చెప్పడం, ఈరోజు ఈ పత్రికలు తప్పుదారి పట్టించినాయన్నా కూడా ఉపయోగం లేదు. ఎందుకు అనంటే ఈరోజు సోషల్ మీడియా అంత యాక్టివ్గా ఉన్నది, మీరు చెప్పేదాన్ని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. మరి ఏమైంది ఎంపీలకు అంటే కాంగ్రెస్ పార్టీతోటి లాలుచి, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో ఉన్న సీఎం తోటి అంటగాగడం, ఎంతసేపటికి వ్యాపారాలను పెంచి పోషించుకోవడం, లాభాలను ఆర్జించడము, భూములను ఆక్రమించడము, ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడము. అంటే హిందుత్వం ముస్లిం అని రెచ్చగొడదాము, ఓ 2 మాటలు చెప్దాము, మనంతలో పని చేద్దాం. కనీసం ఓ 15 రోజుల పాటు ఏ ఒక్క ఎంపీ అయినా వరుసగా క్యాంపెయిన్ చేసిండు. ఆ కిషన్ రెడ్డి తప్ప నాకు తెలిసి జూబ్లీహిల్స్లో ఎవ్వరు క్యాంపెయిన్ చేయలేదు వరుసగా. సో ఈ రకంగా బీజేపీ అనేది ఎంత పలచన పడిపోయింది, ఎంత దారుణంగా వైఫల్యమైంది ప్రతిపక్షంగా. 8 మంది ఉత్సవ విగ్రహాలుగా ఏ విధంగా మారిరని నేను చెప్పట్లేదు, డైరెక్ట్గా ఈరోజు ప్రధానమంత్రి దృష్టికి వచ్చిందంటే ఇంకా ఈ పార్టీ ఏ పరిస్థితిలో ఉన్నది, ఇది నిద్రపోతున్నట్టు నటిస్తుందా, ఆల్రెడీ నిద్రలనే ఉన్నదా, లేకపోతే ఇంకా నిద్రల నుంచి ఇంకా కోమాలకి వెళ్ళిపోయిందా అనేది వీళ్ళు నిర్ధారించుకోవాలి. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో తెలంగాణలో బీజేపీ బలహీనంగా ఉన్నదట మొత్తానికి. సో రాష్ట్ర ఎంపీలపై ప్రధాని మోదీ ఆగ్రహం. నిజానికి తెలంగాణలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ పార్టీ నేతలు సరిగ్గా పనిచేయట్లేదు. ముఠా తగాదాలు పెరిగాయి. 8 మంది ఎంపీలు ఉన్న కనీస ప్రతిపక్ష పాత్ర కూడా పోషించట్లేదు.
అసంతృప్తి వెలుబుచ్చారు. తన అంచనా ప్రకారం బీజేపీ పట్ల తెలంగాణ ప్రజల్లో ఎంతో ఆదరణ ఉంది, నాయకులు మాత్రమే పనిచేయట్లేదు. నాయకులు ఎవరితోటి, సీఎం రేవంత్ రెడ్డితో పనిచేస్తున్నారు. అందువల్లనే పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ ఎంపీలకు గురువారం పార్లమెంట్ అనెక్సీలో అల్పాహార విందు ఇచ్చిన ప్రధాని మోదీ ఆ 3 చోట్ల పార్టీ పనితీరుపై సమీక్ష జరిపారు. సో ఎక్కడ? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇది ముఖ్యంగా తెలంగాణలో ఎంపీల పనితీరుపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతుంటే తెలంగాణలో ఎందుకు వెనుకబడిపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీ గ్రాఫ్ పెంచేందుకు మంచి అవకాశం ఉన్నా ఉపయోగించుకోవడం లేదు. 2 కేంద్ర మంత్రులతో పాటు 8 మంది ఎంపీలు ఉన్న పార్టీ బలహీనంగా ఉన్నది. దీనిపై ఒక ఎంపీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా మేరకు సబ్ కుచ్ మాలూమ్ అని మోదీ గట్టిగా స్పందించారు. సో వీళ్ళు ఏదో ఒకటి చెప్పబోయారు, కానీ ఆయన ఆల్రెడీ వాళ్ళని అక్కడనే ఆపేశారు. అలాగే 2 కేంద్ర మంత్రులను ఉద్దేశించి, మీరు ఢిల్లీలో తక్కువ, హైదరాబాద్లో ఎక్కువ గడుపుతున్నారు, అయినా పార్టీ బలంగా లేదు. సో ఎంపీలు ఉన్నప్పటికీ, ఢిల్లీ మంత్రులుగా ఉన్నప్పటికీ, ఢిల్లీలో లేకపోయినా, మీరు హైదరాబాద్లో ఉన్నా మీరు సరిగ్గా అక్కడ బలపడట్లేదు. బలమైన టీంని ఏర్పరచుకొని పనిచేయడానికి ఏమి అడ్డం వచ్చింది అని మోదీ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అంది వచ్చిన అవకాశాన్ని చేర్చార్చుకున్నాం. ఓకే, మొత్తానికి వీళ్ళు రియలైజ్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకు చివరి నిమిషం వరకు వస్తే, చివరి నిమిషంలో వీళ్ళంతలో వీళ్ళు చేసుకున్న మార్చడము, వాళ్ళు పార్టీలు కాంప్రమైజ్ కావడము, దాంతో చేజార్చుకున్నారని ప్రధానమంత్రి గ్రూప్ తగాదాలు వీడి ఐకమత్యంతో పనిచేయాలని, పార్టీ బలపడేలా దూకుడుగా పనిచేయాలని, కార్యకర్తలతో టిఫిన్ బైఠక్లు నిర్వహించాలని, యువతకు చేరువ కావాలని, మొత్తానికి వీళ్ళకి దిశానిర్దేశనం చేయడం కాదు, ఎజెండా కూడా సెట్ చేశాడు. ఏమని సెట్ చేశాడు? మీరు గ్రూపుల తగాదాలు వదిలిపెట్టాలి, ఐకమత్యంతో పనిచేయాలి, టిఫిన్ బైఠక్లు ఏర్పాటు చేసుకోవాలి, ఇంకా దూకుడుగా పనిచేయాలి. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఖచ్చితంగా మీరు పనిచేయకపోతే ఇప్పటి నుంచెల్లే ఉనికిలో లేకపోయినా ఉనికి లేకుండా పోతుంది. సో ఒడిశాలో మనకు ఉనికే లేకపోయినా అక్కడ పనిచేయడం వల్ల పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. అక్కడ ఉనికే లేదు, అయినా అధికారంలోకి వచ్చాం. ఇక్కడ ఉనికి ఉన్నది, కార్యకర్తలు ఉన్నారు, హిందుత్వం ఉన్నది, అయినా మీరు ఎందుకు పనిచేయట్లేదు? ఇంకా సోషల్ మీడియాలో మీరు చురుగ్గా మీ సోషల్ మీడియా ప్రకటనలో వీడియోలు చాలా పేలవంగా ఉన్నాయి. ఇది అనేక సార్లు చెప్పినాం. మీ సోషల్ మీడియా అంత దరిద్రంగా ఎవరిది లేదు. మీ సోషల్ మీడియా ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచానికి ఆదర్శమైతే, ఇక్కడున్న బీజేపీ నాయకులు చిన్న చిన్న కాసులకు కక్కుర్తి పడి కనీసం సోషల్ మీడియా నిర్వహించరు, యాక్టివిటీలు చేయరు, ఇట్లాంటిది ఉన్నది అని అనేక సార్లు చెప్పినా కూడా వాళ్ళు అది చివరికి మోడీ కూడా అన్నారు. మీ సోషల్ మీడియా ప్రకటనలు వీడియోలు చాలా పేలవంగా ఉన్నాయి. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ తన సోషల్ మీడియాను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు, కనీసం ఆయనను చూసైనా నేర్చుకోండి అని మోదీ తెలంగాణ ఎంపీలకు చురకలు అంటించారు. సో ఇప్పుడు వీళ్ళ బాధ ఏం కావాలంటే, మొగోడు కొట్టినందుకు కాదు, చూసి నవ్వినందుకు అన్నట్టు వీళ్ళు ఇప్పుడు ఆయన తిట్టినందుకు బాధపడాల్సిన అవసరం లేదు. ఓవైసీని చూపెట్టి తిట్టిని చూసినవా, ఆ విషయానికి వీళ్ళు సిగ్గుతో చచ్చిపోవాలి. సో అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఒక ఎంపీ లేచి తాను చురుగ్గానే ఉన్నానని చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి మోదీ, నాకు తెలుసు మీకు స్టైల్ ఎక్కువ పని తక్కువ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో వందే మాతరం, ప్రత్యేక సమగ్ర సవరణ అంశాలపై జరిగిన చర్చ అనంతరం పార్టీ ఎంపీలు వాటిని సోషల్ మీడియాలో పంచుకోకపోవడంపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించాడు. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. జాతీయ పరిణామాలను, రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. సో అరగంట సేపు క్లాస్ తీసుకున్నారు, దిగ్భ్రాంతికి గురయ్యారు. సో ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో చంద్రబాబుతో కలిసి పనిచేయడం మంచి పరిణామం అని ఆయన పేర్కొన్నారు. గతంలో కంటే ఏపీలో పార్టీ బలపడుతుంది, ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. కేంద్ర మంత్రి భూపతి రాజు మోదీకి చెప్పినట్టు పార్టీ పరంగా చేస్తున్న కార్యక్రమాలు, ప్రజల స్పందన గురించి వివరించారు. ఏపీ బీజేపీ ఎంపీలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర పరిపాలన, అభివృద్ధిపైన కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, పెట్టుబడులు కూడా భారీగా వస్తున్నాయి. సో వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని సూచించారు. సో ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాం నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడిని కాదని పార్టీ అధ్యక్ష బాధ్యతలను కూడా ఆయన చేపట్టి తెలంగాణలో బీజేపీ ఏ రకంగా ఘోరంగా వైఫల్యం చెందింది ఇప్పుడు మనం చూసాము. 4వ ప్లేస్లో ఉన్నది. పంచాయతీ ఎన్నికల్లో కూడా
4వ ప్లేస్లో ఉన్నది, 3వ ప్లేస్లో కూడా కాదు. సో వీళ్ళకు దిశానిర్దేశనం కూడా చేయడం జరిగింది. ఈ పనులు మీరు ఇంకా పార్టీ టిఫిన్ బయటకులు, పార్టీలో గ్రూపులు వదిలేసి ఐకమత్యం కావడము, యాక్టివ్ కావడము, సోషల్ మీడియాలో యాక్టివ్ కావడము, ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడము, ఎత్తి చూపడము, కేంద్ర ప్రభుత్వ పథకాలను, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను జనాల వద్దకు తీసుకెళ్లడం, ఇట్లాంటి ఎజెండా సెట్ చేసి వాళ్ళకి పంపించాడు. మరి వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం మొత్తానికి.